వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయింది. అంతకంటే ఒకరోజు అంటే ముందు రోజు నైట్ బెనిఫిట్ షోలు లేదా ప్రీమియర్స్ తోటి సినిమా స్టార్ట్ అయింది. సో అందరూ అనుకున్నట్టే, ఎక్స్పెక్ట్ చేసినట్టే వరల్డ్ వైడ్గా ఒక సరికొత్త బెంచ్ మార్క్ని సృష్టించింది. ఓపెనింగ్స్ పరంగా 285 కోట్ల రూపాయలని మొదటి రోజు సాధించింది. సో అదివరకు ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో అది కూడా తెలుగు సినిమానే, RRR. దాన్ని అది 225 కోట్లది, ఇది 285, అంటే 60 కోట్ల రూపాయల పైన మార్జిన్ తోటి అధిగమించి ఇంకొక బెంచ్ మార్క్ను సృష్టించింది. సో ఇదంతా బాగానే ఉంది, కానీ హిందీ బెల్ట్లో కూడా బాగానే మంచి కలెక్షన్లో సాధించినటువంటి ఈ సినిమా తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి అది కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్స్ కాస్త డల్గా ఉన్నాయి. పైగా ఇక్కడ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రికార్డు ఉందో, మొదటి రోజు షేర్ వాల్యూ రికార్డు, అది RRRని బీట్ చేయలేకపోయింది. ఇది కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకని అది నైజాంలో బాగా ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం అనేది ఇక్కడ మనం ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని తెలియజేస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ సెకండ్ డే కూడా ఫుట్ ఫాల్స్ అని ఏవైతే అంటామో, ప్రేక్షకుల సంఖ్య అనేది, థియేటర్ల ఆక్యుపెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది. సో దీని వెనక ఉన్నటువంటి కథను విశ్లేషించుకునే పని చేద్దాం. ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే యజ్ఞమూర్తి గారు. సో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రెండ్ ఏదైతే ఉందో, థియేటర్ల ఆక్యుపెన్సీ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంది. సో మొదటి రోజు తక్కువగానే ఉంది, రెండో రోజు ఇంకా తగ్గింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. వేరాజ్ మళ్ళీ నైజాంలో బాగానే ఉంది, హిందీ బెల్ట్లో ఇంకా సూపర్గా ఉంది. అవును. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 సంబంధించి ఇంత మేనియా ఉండి కూడా మన తెలుగు హీరోకి హిందీలో ఉన్నంతటువంటి ఆ మేనియా ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతా ఉంటే ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లేదు టిక్కెట్లు అనేది? అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మనం పుష్ప 1 చూస్తే, పార్ట్ 1 చూస్తే సేమ్ పరిస్థితి. హిందీలో చాలా పెద్ద విజయం సాధించింది. నెట్టే 100 కోట్ల పైన. అవును, అది చాలా తక్కువ రేటుకి. దానివల్ల అంటే ఎటువంటి అంచనాలు లేకుండా, పెద్దగా ప్రచారం ఏమీ లేకుండా, అప్పటికి అల్లు అర్జున్కి అక్కడ మార్కెట్, సుకుమార్కి మార్కెట్ ఏమి లేకుండా కూడా అది చాలా అనూహ్యమైనటువంటి స్థాయిలో విజయం సాధించింది. దానివల్లే పుష్ప 2 అనేది కార్యరూపం దాల్చింది అనేది నా అభిప్రాయం. హిందీలో అంత అసాధారణ స్థాయిలో విజయం సాధించడం వల్లే పుష్ప 2 వచ్చింది. వాళ్ళు పుష్ప 2 అని పుష్ప 1లో అనౌన్స్ చేసినప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం అనేది మనం చూసాం. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్. అయితే ఇక్కడ మీరు ఒక్క నైజాంను మినహాయిస్తే ఒక్క తెలుగు మన ఆంధ్రాలోనే కాదు కదా, ఇప్పుడు కేరళ కానీ తమిళనాడు కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవని మనకు తెలుస్తుంది. కర్ణాటక కొంచెం బెటర్ ఉంది. కాబట్టి అంటే దీన్ని కర్ణాటకలో ఈజీగా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తుందని ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి కర్ణాటకలో. ఎందుకంటే తమిళనాడు, కేరళ 2 కలిపినా కూడా వాటికంటే చాలా హెచ్చు స్థాయిలోనే కర్ణాటకలో కలెక్షన్స్ ఉన్నాయి. మామూలుగా అసలు ఏంటి, మన తెలుగులో యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా మలయాళంలో చాలా పెద్ద విజయం సాధించాయని మనం చూసాం. కొన్ని సినిమాలు ఇక్కడ సోసోగా ఆడిన సినిమాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ ఇంకో కొన్ని అక్కడ మలయాళంలో బాగా విజయం సాధించాయి. అందువల్లే అక్కడ మల్లు అర్జున్ అంటారు. అక్కడ మోహన్ లాల్ వాళ్ళ స్థాయిలో అతని సినిమాలు కలెక్షన్స్ వస్తుంటాయని చెప్తాను. కానీ ఈ సినిమా వరకు అక్కడ కొంత డిసప్పాయింట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు అందులో ఉన్న అల్లు అర్జున్కి రష్మిక మధ్య రొమాంటిక్ సీన్స్ కానీ, కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, ఇప్పుడు సారీ చెప్పిన తర్వాత షెకావత్కి మళ్ళీ వచ్చి చేసే ఆ సీను, ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్ దృష్టిలో పెట్టుకొని, బీహార్ మార్కెట్, భోజ్పురి మార్కెట్, యూపీ ఇలాగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ మాస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారేమోనని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఓవర్సీస్లో కూడా మరీ అంటే ఈ నార్త్లో సాధిస్తున్నంతగా ఓవర్సీస్లో కూడా లేదు కదా. అవును. సో అక్కడ కూడా రికార్డు అంటే పుష్ప 1 ఎక్కడైతే ఘన విజయం సాధించిందో మళ్ళీ అక్కడే ఇది కూడా విజయం సాధించే దిశగా వెళుతూ. ఇప్పుడు
జవాన్ రికార్డుని కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. అవును ఏ? అవును 70 కోట్ల పై చిలుకు ఒక స్ట్రైట్ హిందీ సినిమా, పెద్ద సూపర్ స్టార్ అక్కడ. మరి షారుఖ్ ని మించి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అతనికి ఎన్ని హిట్లు ఉన్నాయి, దాదాపుగా ఒక 20-30 years నుంచి ఇండస్ట్రీని వెళ్తున్నాడు. అవును మరి అతని రికార్డ్ని జస్ట్ లైక్ దట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక డబ్బింగ్ సినిమా, ఒక డబ్బింగ్ సినిమా, వాళ్ళకి డబ్బింగ్ సినిమా కదా ఇది. ఇందులో ఇప్పుడు జగత్ బాబు మరీ అంత ఫెమిలియర్ కాదు, అల్లు అర్జున్ జస్ట్ పుష్ప, సరే రష్మికాంత్ యానిమల్తో కూడా పాపులర్ అయింది. మిగతా వాళ్ళందరూ మామూలు ఇదే కదా. అవును తెలియని వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు కదా. మరి అనసూయ వాళ్ళకి ఏం తెలుసు, ఎవరు పెద్దగా తెలియదు కదా. అయినా సరే అక్కడ చాలా రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుంది. రెండో రోజు కూడా, మొదటి రోజు 70 కోట్ల పై చిలుక అంటే రెండో రోజు కూడా 50 కోట్ల పైన. అవును అంటే KGF, RRR వీటన్నిటికంటే మొదటి రోజు వసూళ్ళతోటి రెండో రోజు వసూళ్ళు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా ట్రెండ్ చూస్తే శనివారం ఈరో ఇంకా బాగా కనిపిస్తాం. అంటే కొన్ని మల్టీప్లెక్స్లో నార్త్లో మొత్తం సినిమా, ఇప్పుడు ఉదాహరణకి నేను పేరు కరెక్ట్ గుర్తులేదు కానీ, ఒక 6 స్క్రీన్లు ఉంటే 6 స్క్రీన్లు 48 hours కంటిన్యూస్గా ఇదే సినిమా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట అక్కడ. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో అక్కడ. అదే ముందు ఏ సినిమాకి సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ ఎవరు సినిమాలకి జరగని ఇది అక్కడ జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కూడా వాళ్ళందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారేమో అనేది కూడా ఒకటి వస్తుంది. బాలీవుడ్ మీద వ్యతిరేకత అని కూడా మనం చెప్పలేము. వాళ్ళు ఏంటంటే మనం చూస్తే ఆ మధ్య జావేద్ అఖ్తర్ వాళ్ళు అంటే ప్రాపర్ కమర్షియల్ సినిమాలు తీయడాన్ని హిందీ వాళ్ళు మన వాళ్ళు పక్కన పెట్టేశారు. ఎంతసేపు మల్టీప్లెక్స్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. దాని తాలూకు పరిణామాలు ఇవి. మళ్ళీ మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా క్లాస్ ఆడియన్స్ని, ఓవర్సీస్ మార్కెట్, మల్టీప్లెక్స్ని తీస్తున్నారు. దానివల్ల ఇప్పుడు KGF కానీ, బాహుబలి కానీ, పుష్ప కానీ ఇవన్నీ విపరీతమైనటువంటి కలెక్షన్స్ రావడానికి కారణం అదే. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక షోలు లేకపోతే ఒక జంజీర్ ఇటువంటి సినిమాలు మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత కాదు ఇది. అంటే ఇంకొకటి ఏంటంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అనే ఒక సామెత ఉంటుంది. కొత్తగా అనిపిస్తున్నాయి ఈ క్యారెక్టరైజేషన్ కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతరలో ఆ చీర కట్టుకొని ఆ చేసే డాన్స్ కానీ, ఫైట్లు కానీ ఇవన్నీ వాళ్ళకి కొత్తగా. సినిమాకి హై వచ్చేది ఆ జాతర సీక్వెన్స్ నుంచే. అవును, అంత ముందు ఒక రకంగా వెళ్ళే సినిమా. అవును, అక్కడ నుంచి ఇంకా హై సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ యాడ్ అవ్వడం. అక్కడ నుంచి క్లైమాక్స్ అన్న కూతురు అదే అంటే తన బిడ్డలాగా. అవును అవును, అది వర్కౌట్ అయింది బాగా. అక్కడ వాళ్ళకి ఇంకా కనెక్ట్ అయినట్టున్నారు. అవును, మీరు అదే చూస్తే రెండో రోజు ఇవన్నీ చూసుకుంటే ఈ రోజు మూడో రోజు ట్రెండ్స్ చూసినా కానీ దాదాపు 8% తేడా కనిపిస్తుంది ఆక్యుపెన్సీ రేటింగ్లో అక్కడికి అక్కడికను మన తెలుగుకి. అవును. సో ఇది అంటే మన దగ్గర టిక్కెట్ల ధరలు ఒకటి, అట్లాగే ఇంకొకటి ఒక సామాజిక వర్గమే, ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గమే ఈ సినిమానికి దూరంగా ఉంది అని కూడా ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మీ దృష్టికి అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చాలా పర్సంటేజ్లో చాలా వ్యత్యాసం ఉండడం చూస్తుంటే ఆ ప్రభావం కూడా కొంత ఉందేమోనని కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అది కూడా అల్లు అర్జున్కి ఏ సామాజిక వర్గానికి చెందడో ఆ సామాజిక వర్గమే అని కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన అందరూ ప్రపంచానికి అందరికీ తెలిసిందే. అవునవును, మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ అనే దాని మధ్య నడుస్తున్నటువంటి ఒక కోల్డ్ వార్ ఏదైతే ఉందో, సో అది ఇక్కడ బాగా ఇదవుతా ఉంది. అది అసలు అవాయిడ్ చేయదగ్గ అంశం అది. మరి ఎందుకని ఈ విషయంలో పెద్దలు ఎందుకు, వాళ్ళ కుటుంబ పెద్దలు కానీ ఇంకొకరు కానీ కలగజేసుకొని ఎందుకు చేయట్లేదు అన్నది మనకి తెలియదు. కానీ దాని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా కొంత ఉండొచ్చు. ఉదాహరణకి అంటే మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు సినిమా విడుదలైన మరుసటి రోజే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళందరూ వెళ్ళి మన చిరంజీవి గారిని కలిశారు. అందులో మన కథానాయకుడు లేడు. అది ఆటోమేటిక్గా చర్చనీయాంశం అవుద్ది కదా, ఎందుకు వెళ్ళలేదు చిరంజీవి గారిని కలవడానికి, వెళ్ళకపోవడం ఏంటి అనే ఇది వస్తుంది. ఆ టైంలో ఆయన కూడా వెళ్ళి ఉంటే ఇంకా దాని అది ఆయన వెళ్ళలేదు, చిరంజీవిని కలవడానికి వెళ్ళలేదు. అదే టైంలో ఈయన ఈ మన సునీల్ నారంగ్ వాళ్ళని కలిసినట్టు మనకు ఫోటోలు బయటకు వచ్చాయి. వాళ్ళు వెళ్ళి అభినందనలు తెలియజేసినట్టు. అంటే ఆయన పోనీ తను ఇంట్లోనే ఉన్నాడు, ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళాడో లేకపోతే ఇంకోటి అంటే అది వేరే విషయం. ఇక్కడే ఉండి హైదరాబాద్లోనే ఉండి వీళ్ళు చిరంజీవిని కలవడానికి వెళ్తే ఈయన కలవకుండా వెళ్ళాడు అనేది కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో దానికి చర్చనీయాంశం
అవును అవుతుందన్నమాట. అదే ఇప్పుడు దానికి కూడా వీళ్ళు ఎత్తి చూపుతుంటారు కదా. అది సో అంటే తను కావాలని చేస్తున్నాడు ఇదంతా కూడా ఇలా అనేది కూడా నడుస్తూ ఉంది. అది ఇంకొకటి ఇప్పుడు ఇందా కలెక్షన్స్ గురించి మీరు ఎందుకు మన ఆంధ్రాలో ఇదిగా ఉన్నాయంటే, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మనకు చూసాం. ఒక ఆవిడ చనిపోవడం, దాని ప్రభావం కూడా ఉంటుంది కదా. భయపడిపోతారు కదా ఫ్యామిలీ తోటి థియేటర్లకు వెళ్ళడానికి. అమ్మో ఎందుకు, జనరల్గా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్ తీసుకోలేరు కదా పిల్లల గురించి. అవును, రిస్క్ తీసుకోలేరు కదా. అవును, అది కూడా కొంత కారణమై ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే రేట్లు ఎక్కువ ఉండడం అనేది ఎప్పుడు లేనంత ఈ రేట్లు ఏంది ఇప్పుడు దాకా మనం చూడలేదు. అంటే రేట్లు ఎక్కువ ఉండడం అనేది ఒకటైతే, రేట్లు ఎక్కువ ఉన్నాయన్న విషయం ఎక్కువగా హైలైట్ అవ్వడం. అవును, జనరల్గా ఏంటి, ఎందుకని అంత కావాలని హైలైట్ పెట్టడం ఏంటి, చూస్తామా, ఎంత పెట్టినా చూస్తారనే ఇదా అనే ఒక ఇది వచ్చిందనుకోండి ఆడియన్స్లో, లైట్ తీసుకుంటారు. ఈవెన్ అదే చెప్తున్నారు. రెండో రోజు చూసుకుంటే దేవరికి దీనికి యావరేజ్ టికెట్ ప్రైస్ ఎంత ఉందంటే 100 రూపాయలు తేడా ఉంది. అబ్బా, దేవరికి యావరేజ్ నేను చెప్తుంది యావరేజ్ టికెట్ ప్రైస్. ఎందుకంటే మనకి 300 నుంచి 500, ఇప్పుడు 530 రూపాయలు ఇక్కడ పెరిగిన తర్వాత మళ్ళీ జిఎస్టీ అది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంకో 42 రూపాయలు ఎక్స్ట్రా 570 పైన అవుతుంది. అవును. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మొత్తానికి 300 చిల్లర ఎంతో ఉంది. అదైతే 200 చిల్లర వేరియేషన్ చూసుకుంటే దాదాపు 100 రూపాయలు తేడా ఉంది. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నట్టుగా అనిపిస్తాం. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే సింపుల్గా ఫ్యామిలీతో వెళ్ళాలని ఎవరు ప్లాన్ చేసుకోరు కదా ఈ టికెట్ రేట్లు తోటి. తర్వాత చూద్దాంలే అని ఆలోచిస్తారు. ఏమవుద్దంటే ముందు రోజున్న ఊపు ఉత్సాహం తర్వాత ఉండదు. తర్వాత వెళ్దామని అనుకుంటారు. ఆ తర్వాత ఎందుకులో ఓటీటీలో వస్తాయి కదా, ఇంకొక 2 వారాలు 3 వారాలు ఆగితే అని అనుకుంటారు. కాబట్టి అసలు యాక్చువల్గా టికెట్ రేట్లు పెంచడం అనేది మరీ అబ్నార్మల్గా 50 రూపాయలు 100 రూపాయలు పెంచితే అది వేరే విషయం, కానీ మరీ అబ్నార్మల్గా పెంచడం అనేది ఒక సూసైడల్ లాంటిదని ఇది ఒక కేస్ స్టడీ. మిగతా మన అంటే ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ పెంచడానికి భవిష్యత్తులో అనుమతించాం, ఈ బెనిఫిట్ షోలకు కానీ ప్రీమియర్ షోలకు అనుమతించామని చెప్పి వాళ్ళు అధికారికంగా ప్రకటన విడుదల చేశారనుకోండి. మాట్లాడుకుందాం. మామూలుగా కూడా అసలు ఈ మరీ అబ్నార్మల్గా పెంచడం, ఈ అభిమానాన్ని దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడడం, వాళ్ళ జేబులు చిల్లు పడేలా క్యాష్ చేసుకోవాలని చూడడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.